వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చారుని. ఈరోజు అయితే మేము పన్నీర్ దోశ ఎలా చేయడం చూపిస్తున్నాము. ఇదైతే తురం పెట్టుకున్న పన్నీర్. ఇప్పుడైతే మన అట్ల పిండిని పెనం మీద రౌండ్గా చేయాలి. చారి ఎందుకు ఎప్పుడు అట్టు రౌండ్గానే ఉంటుంది? నాకు తెలియదు. ఇప్పుడైతే అట్టు మీద మనం తురుం పెట్టుకున్న పన్నీర్ని జల్లుకోవాలి. తర్వాత మీకు చాలా రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మీరు క్యారెట్స్, ఆనియన్స్ వేసుకోవచ్చు. ప్రజెంట్ మా ఇంట్లో లేవు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. మీరు కారం ఉప్పుకి బదులుగా కారపొడి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మేము కారం ఉప్పుని తీసుకున్నాము, అది దాని మీద చల్లేసుకోవాలి. ఇప్పుడు మేమైతే నెయ్యి తీసుకున్నాము. మీకు కావాలంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. మేము సమ్మర్ మార్నింగ్లో నెయ్యి ఇంత ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటారేమో, కాదు, సమ్మర్ అయినా టేస్ట్ కోసం తీసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం పాయాక మన అట్టు తీసే దాంతో ఒకవైపుకి వేసుకోవాలి. ఎందుకంటే అటువైపు మొత్తం తిప్పేస్తే పైన ఉన్న మొత్తం కింద పడిపోద్ది. కాబట్టి మీరు కూడా ఇది టేస్ట్ చేయండి. ఇదైతే చాలా బాగుంది, ఏమీ లేని పన్నీర్ దోశ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.